హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షితారెడ్డి. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల కోసమని ప్రిపరేషన్ కేటీఆర్ ద్వారానే జూబ్లీ హిల్స్ కాకుండా 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసమని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇంకా ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఇంకా దాని నుంచి గట్టిగా సూచనలు కూడా కేటీఆర్ కు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆ 10 జిల్లాలలోని పర్యటన అయితే సాగలేదు. అయితే ఇప్పుడు ఆ పర్యటనలు సాగేందుకు కేటీఆర్ గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇది గద్వాల్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. నిర్వహణలు కూడా మొదలవుతున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా సుప్రీంకోర్టు కూడా వారికి నోటీసులను జారీ చేసేందుకు స్పీకర్ తోటి మాట్లాడడం అయితే జరిగింది. అయితే స్పీకర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు వారి పార్టీల గురించి ఆయన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సమాధానంగా ఆయా ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీలో మారలేదు అని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేలు సమాధానానికి అయితే ఇంతవరకు స్పష్టత అయితే స్పీకర్ కి రాలేదు. ఇదే కాకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనే దానిపైన బీఆర్ఎస్ సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది. ఇంకా కోర్టు ప్రకారంగా మనం నిర్వచనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల వరకు పార్టీ మారినట్టుగా ప్రూఫ్స్ అయితే కావాలి. లేదనిచో వారికి నమూనా వేటు వేయడానికి కుదరదు. ఇంకా దీన్ని ఎలా తీసుకున్నా కానీ స్పీకర్ వాళ్ళకి పాజిటివ్ గా ఇచ్చినా లేకపోయినా కానీ ఉప ఎన్నికలు వచ్చేది దానికోసం అని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తాను అని కేటీఆర్ చెబుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చిన షో అక్కడ ఉన్న జిల్లాలను కాస్త మెరుగుపరిచి అక్కడ పార్టీని ఇంకా యాక్టివ్ చేసి దానికి సంబంధించిన వాటిని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాము. ఉప ఎన్నికలు పెట్టాల్సిందే అని కేటీఆర్ అయితే న్యాయ పోరాటం కోసం అయితే పోరాటాలు అయితే చేస్తున్నారు. ఇంకా దీనికోసం అని కాంగ్రెస్ నుంచి కూడా అలా ఎలా ఉప ఎన్నికలు పెడతారు అని ప్రశ్నలు మొదలయ్యాయి.